పార్లమెంట్ ఎన్నికల ముందున్న నేపథ్యంలో పార్టీలు సమాయత్తమవుతున్నాయి, అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీఆర్ఎస్ తాజాగా మరో 4 అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయాన్నే లేస్తే సమస్యలకు సంబంధించిన వార్తలే మనకి దర్శనమిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే అక్కడే 10 రోజులకు పైగా మంచినీళ్లు లేక ప్రజలు రోడ్డు మీదకి ఎక్కిన దుస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని కూడా వాళ్ళంతా ఆందోళన చేసిన సిచ్యువేషన్. మరోవైపు కూడా నీటికి సంబంధించిన సమస్య తలెత్తుతోంది. ఒకవైపు అన్నదాతలు ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్, ఇంకొక సైడ్ ఆటో డ్రైవర్ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈ స్కీమ్ వల్ల తాను నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న దుస్థితి కనిపిస్తోంది. భార్యని గొంతు నిర్మి చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్న దుస్థితి. మరోవైపు చూసుకుంటే ఇది ఇట్లా ఉంటాయి. ఇటువంటి సమస్యలు మనం చూస్తుంటే పంటలకు దేవుడి దిక్కు అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, ఎట్లా చూడాలి మనము ఉదయం లేచిన దగ్గర నుంచి మొత్తం సమస్యల గురించి తప్ప ఇంకేది కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. ఎట్లా చూస్తారు? ఎక్కడ చూసినా అన్ని విధాలుగా ఇబ్బందులే కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ, అట్లాగే పాపారావు గారికి నమస్కారం, వీక్షకులకి శుభోదయం, జై తెలంగాణ. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజులు దాదాపుగా మార్చి 17తో అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మంది ఈ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పాలన వస్తుందేమో అనేటువంటి ఆశతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని అంటే ఇలా కరెంట్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, నీళ్లు రావాలి, కాంగ్రెస్ పోవాలి, సమస్యలు పోవాలి, కాంగ్రెస్ పోవాలి అనేటువంటి నినాదాలు మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పోతే తప్ప కరెంట్ సమస్యలు పరిష్కారం కావు, కాంగ్రెస్ పోతే తప్ప నీటి సమస్యలు పరిష్కారం కావు, కాంగ్రెస్ పోతే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావనేటువంటి ఒక భావన 100 రోజుల్లోనే ప్రజలకు రావడం అనేటువంటిది నిజంగా విషాదం. ఎందుకంటే ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వం ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పంటలకు దేవుడే దిక్కంటే పంటలకు కానీ, సాగునీటికి కానీ, లేకుంటే తాగునీటికి కానీ, పారిశ్రామిక అవసరాలకు కానీ మీరే దిక్కని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరేమో దేవుడి దిక్కు చూపిస్తా ఉన్నారు. అంటే ఇది మానవ తప్పిదం తప్ప ఇది దేవుడి దిక్కు చూసేది కాదు. గత 10 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి కరువునైనా ఎదుర్కొనేటువంటి ప్లానింగ్ రూపొందించి ఎక్కడ కూడా తాగునీటికి, సాగునీటికి కటకట లేకుండా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మనం ఈ 10 ఏళ్లలో చూసినాం. మీరు ఎక్కడ కూడా కుండలు పట్టుకొని నీళ్లు కావాలని అడగడం కానీ, బిందెలతో కిలోమీటర్లు పయనించడం కానీ, మా పొలాలు ఎండిపోతున్నాయి మొర్రో అని వరి కంకులో, లేకుంటే జొన్న కంకులో, లేకుంటే వరి చేల్లో తీసుకొచ్చి ఎక్కడ కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు, ధర్నాలు లేవు. కానీ ఇలా సాక్షాత్తుగా సీఎం గారి నియోజకవర్గంలోనే, కొడంగల్లోనే నీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇవాళ ఈ పత్రికలో చాలా స్పష్టంగా కనబడతాం. అంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచినంతా కూడా తప్పుగా ఎత్తిపట్టడానికి చేస్తున్నటువంటి ఒక విఫల ప్రయత్నం, దాని మీద పెట్టినటువంటి దృష్టి ప్రజా పరిపాలన మీద పెట్టడం లేదనేటువంటి ఒక భావన ఇవాళ సర్వత్రా నెలకొన్నది. మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న లోపాన్ని దాన్ని సవరించుకొని నీటిని ఎత్తిపోసి ఇవాళ తెలంగాణ రైతాంగానికి అంతా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ను టార్గెట్గా చేసి, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్గా చేసి, మొత్తంగా కూడా కాళేశ్వరం కనబడితే కేసీఆర్ కనబడుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేసి మొత్తంగా ఇవాళ తెలంగాణ రైతాంగానికి నోట్లో మట్టి కొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని సమస్యలే మీరు అన్నట్టు విద్యుత్తు పోతా ఉంది, ఇవాళ పంటలకు నీళ్ళు లేవు, ఇంకొక వైపు ఆటో కార్మికులు ఆత్మహత్యలు, ఇట్లా మనం అన్ని చూసుకుంటా పోతుంటే ఒకటెనక సమస్యలు చూద్దామా 6 గ్యారంటీలు అని ఇచ్చారు. రైతాంగం ఏం ఆలోచిస్తారు? అరే 6 గ్యారంటీలు ఇచ్చారు, 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు, పరిష్కరిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు లేవు, రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, అది లేదు. మొత్తంగా కూడా ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసి చివరికి నీళ్లు కావాలంటే కర్ణాటక దిక్కు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలనే ఆ ప్రభుత్వమే వారానికి ఒకసారి స్నానం చేయండి అని హాస్టళ్లలో బోర్డులు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. బట్టలతో తుడుచుకోండి అని ఒక మంత్రి
చెప్తున్నటువంటి సందర్భాన్ని డిస్పోజబుల్ వాడండి అని అంటే అసలు వీళ్ళకు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు, అసలు ప్రజా పరిపాలన మీద దృష్టి ఉందా లేదా అనేటువంటి అంశాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. అందుకే ఈ ఆలోచించడంతో పాటు ఆందోళన కూడా చెందుతున్నారు. అనేక ధర్నాలు జరుగుతున్నాయి శిక్ష గారు. రైతులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు నీళ్ళు ఇవ్వాలని, ఇంకొక వైపు మాకు విద్యుత్ వస్తలేదని వస్తా ఉన్నారు, పొలాలు ఎండిపోతున్నాయని చెప్తా ఉన్నారు, రుణమాఫీ చేయలేదని అడుగుతా ఉన్నారు. కాబట్టి వీటికి అన్నిటికీ వెంటనే కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి జవాబు చెప్పి సమస్యలు పరిష్కరించకపోతే డెఫినెట్గా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం మొదలవుతుంది. ఆ ఆగ్రహం లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు పోతుందో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎస్ పాపారావు గారు, అంటే ఎక్కడ చూసినా కూడా అంటే ఒకవైపు హామీల అమలుకు సంబంధించి ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితి, ఎప్పుడు అమలు చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, గతంలో జరిగింది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, వాటికి కొనసాగింపు ఎందుకు లేదు అన్న ఒక ప్రశ్న ప్రజలను వేధిస్తుంది. కానీ మరోవైపు చూసుకుంటే వాటి ఇంపాక్ట్ ఎట్లా ఉంది అని చూసుకుంటే మనం పొద్దున పేపర్ తెరిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకున్న దారుణమైన వార్తలు, దయనీయమైన వార్తలు మనం చూస్తున్నాం. ఎవరో ఒకరు ఏదో చోట ఆత్మహత్యల వార్త లేని రోజు ఉండట్లేదని అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే మామూలుగా 100 రోజుల పాలన కోసం ఎదుర్కోవాలి అంటే ఇక 2 రోజులైతే సుమారుగా 2 రోజులైతే 100 రోజుల పాలన పూర్తవుద్ది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 100 రోజుల్లో 100 పాపాలు శిశుపాలుడి తరహాలో 100 తప్పులు అయిన తర్వాత శిక్ష పడుతున్నట్లుగా 100 రోజులు ఎదురు చూడండి, ఆ తర్వాత మీరు ఏం చెప్పినా సరే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 100 రోజులకు 100 కాదు 1000 తప్పులు చేసినటువంటి వాస్తవం ఈ రోజు కనపడుతుంది. కానీ ప్రజలు ఆల్రెడీ చాలా ఆగ్రహంగా ఉన్నారు. నేను చాలా మందితో నేను కూడా వ్యక్తిగతంగా కలిసినప్పుడు బయట సామాన్య జనంతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు వచ్చిందిరా నాయన ఈ ప్రభుత్వం అనేది, ఆల్రెడీ తప్పు చేసామనో లేకపోతే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం పాల్పడ్డామనేటువంటిది ఆల్రెడీ ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి చర్నింగ్ ఉంది. చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు తప్పు జరిగింది అనేది ఫీల్ అవుతున్నారు. అందుకని ఏంటంటే ఈరోజు ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎప్పుడు ఏ అవకాశం దొరికినా కానీ కాంగ్రెస్ పార్టీని శిక్షించేందుకు ప్రజలైతే సిద్ధపడుతున్నారు. రెండోది ఈరోజు మీరు చూసుకునేటట్లయితే ఈ 10 సంవత్సరాల కాలంలో సాగునీరు కానీ తాగునీరు కానీ ఒక్కరోజు కూడా మనం ఎప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించాలా. సరే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా కొద్ది రోజుల్లో బహుశా నేను అనుకోవటం తాగునీటి సమస్య అనేది భారీ ఎత్తున ముంచుకొస్తున్నటువంటి వాస్తవం. దానికి గతంలో మనం డ్రమ్ములు పెట్టుకునేవాళ్ళం, డ్రమ్ములు పెట్టి ఆ రోజు వచ్చిన రోజు నీళ్లు పట్టుకుని దాన్నే పొదుపుగా వాడుకుంటా భయపడతా నీళ్లు ఎప్పుడు అయిపోతాయో వాళ్ళు ఎప్పుడు వస్తాయో అని పిక్కుమంట జీవితం కలిపినటువంటిది. గత 10 సంవత్సరాల కాలంలో అయితే పైలా 25 గారు శుభ్రంగా పంపు తిప్పితే నీళ్లు వచ్చే 24 గంటల వాటర్ ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితి ఈ రోజు మారిపోతుంది వేగంగా. అలాగే సాగునీరుగా చూసుకుంటే పొలాలు ఎండిపోయి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ మైక్ పెట్టినా రైతుకి పొలంలో ఉన్న రైతు దగ్గరికి పోయి ఎక్కడ మైక్ పెట్టినా మామూలుగా కాకుండా విపరీతంగా తిప్పిపోస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అన్నది ఈ రోజు కనపడుతున్నటువంటి వాస్తవం. అంటే ప్రభుత్వం ఇంత వేగంగా ఇంత అన్పాపులర్ అయినటువంటి ప్రభుత్వం బహుశా నాకు తెలిసి చరిత్రలో లేదు. ఇంత వేగంగా అంటే ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అధికారంలోకి రావడం పరమావధిగా 6 గ్యారంటీలు అన్నారు, అరచేతిలో వైకుంఠం చూపించారు. ఈ దేశంలో మాకంటే ఉత్తములు ఎవరు లేరన్నట్లుగా టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోసారు. తీరా ఇవాళ చూసుకుంటే ఏంటంటే మీకు అక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర దాన్ని ఎట్లా అట్టి పెట్టారంటే ఈరోజు ఒక పార్లమెంట్ ఎన్నికల కోసం దాన్ని ఒక షో పీస్ గా అట్టి పెట్టుకున్నారు. ఎందుకంటే దాన్ని బాగు చేస్తే కనుక దాన్ని రిపేర్ చేయటం, ఎందుకంటే అధికారంలోకి వచ్చి కూడా 3 నెలలు దాటిపోతుంది. 3 నెలలు దాటిన తర్వాత కూడా ఈ పార్టీ కనుక మొదట్లోనే దానికి సంబంధించి మీరు అన్నటువంటి విచారణ లేకపోతే దానికి సంబంధించి ఏదన్నా అధ్యయనం చేసి దాన్ని ఎలా రిపేర్ చేయాలో చేస్తుంటే ఈ పార్టీకి రిపేర్ పూర్తయ్యే అవకాశం ఉండేది. కానీ చేయకుండా దాన్ని ఎందుకు కట్టి పెట్టారంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని సజీవంగా ఉంచితే అంశాన్ని జనాలు చచ్చిపోయినా పర్లా, సాగునీరు అనేది లేక జనాలు రైతులు ఇబ్బంది పడ్డా పర్వాలేదు. కానీ ఏంటంటే ఆ ఇష్యూని సజీవంగా ఉంచాలనే కోరికతో ఆ మేడిగడ్డ అలా పెట్టి దాని చుట్టూ విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఆయనేమో పచ్చిబూతులు తిట్టుకుంటా, ఏ మీటింగ్ లో దొరికినా కానీ పచ్చిబూతులు తిట్టుకుంటారు. చెట్లకి మామూలు విమర్శలకి లేకపోతే కటువైన విమర్శలకి బూతులకి తేడా ఉంది. ఆయన బూతులకి వాటికి తేడా కూడా మర్చిపోతున్నారు. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది రెచ్చగొట్టుడు మాటలు విపరీతం. ఇంకా ఆయనకి ఆదరణ ఉందంటే ఏ వర్గాల్లో కనపడుతుంది నాకు, ఎవరంటే కొంత ఆయన్ని ఇంకా అడ్డు పెట్టుకుంటుంది. గతంలో ఈ తప్పులో భాగస్వాములు అయిన వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి అది పడిపోవటంలో భాగస్వాములు అయిన వాళ్ళు
ఇప్పటికిప్పుడు దాన్ని వదిలిపెట్టలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే దాని వల్ల మరింత జరిగే పర్యవసనాలు ఎట్లా ఉంటాయి, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచన ముందు చూపు ఏం లేకుండా డెసిషన్స్ తీసుకున్న సందర్భం కనిపిస్తుంది. దేవి ప్రసాద్ గారు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలకు, మంత్రులైన తర్వాత మాట్లాడుతున్న మాటలకి అస్సలు పొంతన లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పంటలకు దేవుడే దిక్కు అని మాట్లాడుతున్న సందర్భాన్ని గతంలో మరి ఎందుకు సమస్యలు రాలేదు, ఎండాకాలం కూడా పంటలు వండినాయి కదా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుంది. అంటే ఇట్లా దేవుడి దిక్కు అని చేతులు ఎత్తేయడాన్ని ఎట్లా చూడాలి? ప్రజలు ఇప్పటి వరకు కూడా సరే కొత్తగా వచ్చిండ్రు, వాళ్ళకి సర్దుకోవడానికి కుదురుకోవడానికి సమయం పడుతుంది అని అనుకున్నారు, కానీ ఆల్రెడీ ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్న వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయి ప్రజల జీవనం అంతా కూడా అతలగుతలం అయిపోవడాన్ని ఎట్లా చూడాలి? ఒకటి అంటే ఒక సందర్భంలో సింగూరు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతుల్ని హరీష్ రావు గారు ఎట్లా పండుతున్నాయి పంటలు, నీళ్ళు వస్తున్నాయి అని ఒక సందర్భంలో రైతుకు ప్రశ్నిస్తే, సార్ ఇదివరకు వాన గురించి మేము మొగులు దిక్కు చూసేవాళ్ళం, ఇప్పుడు కేసీఆర్ దిక్కు చూస్తున్నామని చెప్పారు. దేవుడి దిక్కు చూస్తున్నామని చెప్పలే. అంటే కేసీఆర్ గారు ఎంత ఎత్తున్నా లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తున్నాడు అనేటువంటి ఒక భావన రైతాంగంలో వచ్చింది. కరువు కాలంలో కూడా పోయిన ఎండాకాలంలో అన్ని చెరువులు మొత్తం మత్తడి దుంకి ఈతలు కొట్టేటువంటి స్థాయికి ఎండాకాలంలో వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ప్రభుత్వం అనేటువంటిది వచ్చే సమస్యల్ని అర్థం చేసుకొని వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన ఉంటే ఈ సమస్యలన్నీ రావు. ఎందుకంటే కేసీఆర్ గారికి రైతులంటే ప్రాణం, రైతులంటే వారికి ఎందుకంటే కష్టాల్లో ఉంటారు, వాళ్ళకి ఏ సమస్య రావద్దని రైతు బంధువు పెట్టడం కానీ, 24 గంటలు విద్యుత్ ఇవ్వడం కానీ, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కానీ, ఇవి రైతే రాజుగా ఉండాలనేటువంటి ఒక కేంద్రీకరణతో కేసీఆర్ గారు పనిచేసిండు అనేటువంటి విషయాన్ని చూసాం. కానీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాటర్ ట్యాంకులో తీసుకొచ్చి నీళ్లు కొడుతూ ఉన్నారు. ఎందుకంటే పంట పొలాలన్నీ కూడా పంటకు వచ్చినాయి, ఇప్పుడు పుట్ట మీద ఉన్నాయి. ఒక నెల అయితే పంట వచ్చేటువంటి సందర్భంలో ఎండిపోయి కొందరు తీసుకొచ్చి మేకలు మేపుతా ఉన్నారు, ఎడ్లు. అంటే ఎట్లా అయిపోయిందంటే మొత్తము రైతాంగం బతకనేటువంటిది ఛిద్రమయ్యేటువంటి స్థాయికి వచ్చింది. గతంలో సంక్షోభం నుండి సంక్షేమం వైపు తెచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఇవాళ మళ్ళీ సంక్షేమం నుండి సంక్షోభం పోతుంది, రివర్స్ పోతా ఉంది. మార్పు అంటే ఇదే. అంటే గతంలో నీళ్ళు ఇచ్చినటువంటి స్థితి నుండి ఇవాళ ఎండబెట్టేటువంటి స్థితి కనబడతాం. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రైతుల సమస్యల్ని అర్థం చేసుకొని, మేమేమనంటేనేమో 100 రోజులు కదా మేము అన్నది, మీరు ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు, 100 రోజులు మీరు 100 రోజులు ఆగాలి. ఒకవేళ 100 రోజులు మీరు పని చేయలేకపోతున్నారు, మీ ప్రభుత్వం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం పడిపోతుందేమో అనే ఒక భావన కూడా ప్రజల్లో వస్తూ ఉందంటే మేము మెడల బాంబులు అవుతాం, మానవ బాంబులు అయితే 100 రోజులు అంటే హామీల అమలు కోసం అవసరం, కానీ బేసిక్ నీడ్స్ కి సంబంధించి, నీటికి సంబంధించి, తాగునీటికి సాగునీటికి సంబంధించి కూడా ఇది ఎట్లా అప్లికేబుల్ అన్న క్వశ్చన్ వస్తుంది. అంటే స్వేచ్ఛ గారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎదురుదాడి చేయడానికి మేము వచ్చింది మొన్ననే కాబట్టి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, మొన్న వచ్చినాం కాబట్టి కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మొన్న వచ్చినాం కాబట్టి సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం. 100 రోజుల లోపల మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ నోళ్లను బలవంతంగా మూయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు, మీరు 5 ఏళ్ళు మాకంటే గొప్పగా పరిపాలన చేయండి, ప్రజలకు మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వండి, అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి ఎవరం కూడా చెప్పలేదు. కానీ మీ అంతలో మీరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కలహాల కారణంగా ఒకరికొకరికి వస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఇతర ప్రతిపక్షాల మీద తుపాకు పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి రాజకీయాలు పక్కకు పెడదాం, కనీసం ఇవాళ తీవ్రమైనటువంటి వేదనతో రైతాంగం ఉంది, వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ మేడిగడ్డను 4 నెలల వరకు ఆ కమిటీ వచ్చి రిపోర్ట్ ఇచ్చి అది చేసే వరకు మొత్తం పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి అవసరమైనటువంటి నీటి సౌకర్యం ఇవ్వడం, కానీ ఇవాళ విద్యుత్ కూడా పోతా ఉంది, విద్యుత్ వస్తలేదని రైతాంగం అంతా చెప్తా ఉన్నారు, దాని విద్యుత్తును పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయండి గతంలో ఉన్నటువంటి లాగా. కాబట్టి ఎంతసేపు 24 గంటలు కరెంట్ ఇస్తే కేసీఆర్ జ్ఞాపకం వస్తాడు, కాళేశ్వరంలో నీళ్లుంటే కేసీఆర్ జ్ఞాపకం వస్తాడు, విద్యుత్తు సరైనటువంటి రీతిలో నాణ్యమైనటువంటి విద్యుత్ వస్తే కేసీఆర్ జ్ఞాపకం వస్తాడనే ఒక భావనతో మీరు గత ప్రభుత్వ ఆనవాళ్ళన్నీ చెరిపేయాలనేటువంటి దాంతో గత సంక్షేమాన్ని అంతా కూడా
చెరిపివేసి సంక్షోభం తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వైండింగ్ ఇవాళ మళ్ళీ మోటార్లన్నీ కూడా కాలిపోతున్నాయని రైతాంగం అంతా కూడా ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. ఒకవైపేమో రైతు బంధు లేదు, పైసలు లేవు, మొత్తంగా కూడా రైతాంగాన్ని తీవ్రమైనటువంటి అప్పుల్లోకి నెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ మార్పుకు కారణమైనటువంటి విషయాల్ని అవగతం చేసుకొని భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి కేసీఆర్ వైపు చూడాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ పాపారావు గారు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇటువంటి పరిస్థితులని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే అన్నదాతలు బాధపడుతున్నారు, నేతన్నలు బాధపడుతున్నారు, ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు, ఇంకా తాగునీరు లేదు, సాగునీరు లేదు, అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. అయినా కూడా మేమేం చేయలేము అన్నట్టుగా ఒక వైఖరిని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఖచ్చితంగా టిఆర్ఎస్ పట్ల మళ్ళీ ప్రజల్లో విపరీతమైనటువంటి స్థాయిలో అనుకూలత అనేది మళ్ళీ అంటే విపరీతమైన స్థాయి. గతంలో కూడా ఓట్ల తేడా కేవలం ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 1.8% అయింది. ఆరోగానే జరిగింది పరాజయం అనేది. అయితే ఈరోజు మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక వెల్లువలాగా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద మళ్ళీ పొరపాటు చేసాం, టిఆర్ఎస్ ని మళ్ళీ తెచ్చుకోవాలనే ఆలోచన ఉంది. కాబట్టి జనరల్ గా చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు. కానీ ఈ రోజున్న వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ని జాతీయ పార్టీగా కంటే కూడా ప్రజానీకంలో చాలా మంది అదొక పెద్ద ప్రాంతీయ పార్టీగా చూస్తున్నారు. అంటే కొద్ది రాష్ట్రాలకు పరిమితమైనటువంటి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ. కాబట్టి దాన్ని జాతీయ పార్టీగా చూసి దానికి పార్లమెంట్లో ఎన్నికలు ఓట్లేసే పరిస్థితి లేదు. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో దాని పరిపాలన చూసిన తర్వాత దాని పట్ల ఎవర్షన్, వ్యతిరేకత, తీవ్రమైనటువంటి జుగుప్స లాంటి పరిస్థితి. ఎందుకంటే ఆ మాటలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మాటలు దాటడం, నోరు తెరిస్తే బూతులు మాట్లాడటం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా తిరస్కరించే పరిస్థితి 3 నెలల్లోనే వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో. అదే విధంగా బీజేపీ కూడా తెలంగాణకి ఏం చేసింది, ఏ విధంగా గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంది అనే దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ హయాంలో మనకు జరిగిన అన్యాయం అనేది అందరికీ తెలిసింది. నిధులు ఇవ్వటం దగ్గర నుంచి రకరకాల కేటాయింపుల దాకా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి 3 నెలల్లో సుమారుగా 9 సార్లు దాకా ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోయి ఆ రోజు జరగని పనులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసుకొస్తున్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాదేమో. బహుశా రేవంత్ రెడ్డి గారి వరకు విడిగా తీసుకున్న ఆయన కాంగ్రెస్ వాది కాదనేది స్పష్టంగా కనపడుతుంది. ఆయన పరోక్షంగా బీజేపీ మనిషిగానే ప్రవర్తిస్తున్న తీరు బట్టే కొన్ని ఏదైనా ఆయనకు ఉన్నటువంటి ఢిల్లీలో పనులు చేసుకోగలుగుతున్నారనేది కూడా మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారిని మొన్న పడేపాయి అంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసే దానిలో జాతీయ పార్టీ అనేది చూస్తారనే. బహుశా అది జరగదు, ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే బీజేపీని కూడా ఈ రోజు ఏంటంటే రేపు పొద్దున కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని చెప్పి ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ గారు ముఖ్యంగా చాలా సందర్భాల్లో ప్రస్తావించి ఉన్నారు. ఎంత బలంగా కనపడ్డా ఈ రోజు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య లాంటి తీవ్రమైన సమస్యల దృష్ట్యా దేశవ్యాప్తంగా దానికి బీజేపీ బాధ్యత దృష్ట్యా బీజేపీ ఈ రోజు తీవ్రమైనటువంటి ప్రతిఘటనను దేశంలో ఎదుర్కొంటుంది. కాబట్టి ఏంటంటే ఎన్నికల్లో ఒక ప్రాంతీయ పార్టీలకు చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత రాబోతున్నటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఉంది. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయ్యింది, కానీ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మొన్నటి ఎన్నికల్లో కనుక నాకు ఈ బ్రేక్ వేయకపోతే నేను సగం దేశానికి నిప్పంటించేవాడిని. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ గా ఉన్న పేరది తెలంగాణకి ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా పరిమితమై ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా ఈ రోజు బీఆర్ఎస్ కి వేసే ఓటు ఖచ్చితంగా ఏంటంటే ఢిల్లీలో ప్రభావం చూపిస్తుంది. ఢిల్లీ నుంచి మనకి వచ్చే నిధుల విషయంలో కానీ తెలంగాణ పరంగా చూసుకున్నా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ పరిస్థితి బాగుండాలంటే రేపు పొద్దున ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల్ని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, మోసాలని, జనం పట్ల వ్యతిరేకతని మనం ఎదుర్కోగలగాలన్నా ఢిల్లీలో కనీసం రాబోయే కొంతకాలం పాటైనా ఢిల్లీలో బీఆర్ఎస్ కి కనుక పట్టుంటే కనుక జరుగుతున్న పరిణామాల్లో పోరాటం పెద్ద ఎత్తున చేయడానికి, ప్రజల తరఫున నిలబడటానికి, తెలంగాణ దీన్ని కాపాడుకోవడానికి అనేది అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ వైఖరి చూస్తే అధికారంలోకి వచ్చింది ప్రజలకు మేలు చేయడానికో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో కాదు, నేతలకి, మంత్రులకి, వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరే విధంగా, ప్రయోజనం చేకూరే విధంగానే ఉంది. అండ్ లోపల ఉన్న అస్థిరత అనేది అనేక అధికారిక కార్యక్రమాలు కూడా ఒకరినొకరు డామినేట్ చేసుకున్న యాటిట్యూడ్, బిహేవియర్ కనిపిస్తుందని ఒక వాదన ఉంది. ఏమంటారు? డెఫినెట్గా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు చూస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు సభలలో మాట్లాడిన మాటలు నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు బెదిరించే ధోరణిలో నన్ను ఎవరైనా టచ్ చేస్తే ఏమైనా చేస్తా అనేటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెఫినెట్గా ఇంటర్నల్గా అనేక మంది అనేక రకాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల తీవ్రమైనటువంటి
అసంతృప్తితో ఉన్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. ఒక్కొక్క సందర్భంలో ఒక 5 ఏళ్ల టెన్యూర్లో 6 మార్చినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శక్తుల్ని కూడా సరైనటువంటి రీతిలో ఆయన సాటిస్ఫై చేయడం లేదనేటువంటిది మనకు అనేక సందర్భాల్లో కనబడుతుంది. బయటకు వాళ్ళు ఐక్యంగా ఉన్నట్టు కనబడినా, ఇంకొకటి కనబడినా కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి మనకు కనబడతా ఉన్నాయి. మొన్న యాదగిరిగుట్ట సంఘటన కావచ్చు, లేకుంటే ఆ తర్వాత బట్టి ప్రకటనలు మొదలు బట్టి విక్రమార్క, అట్లాగే ఇందిరాగాంధీ ఫోటోలతో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది. 2 అడ్వర్టైజ్మెంట్ల తర్వాత 3 అడ్వర్టైజ్మెంట్లో బట్టి విక్రమార్క గారిని తొలగించారు. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ దానిలో ఇందిరాగాంధీని కూడా తొలగించి కేవలం రేవంత్ రెడ్డి గారి ఫోటోను మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ చాలా సూక్ష్మంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చేటువంటి పరిణామం. అందుకే ఈ ప్రతిపక్షాలతో ఆయనకు ముప్పు లేదు. ప్రతిపక్షాలు ఎవ్వరు కూడా మేము ఈ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకేం తొందర లేదు. ముఖ్యమంత్రికి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మాకేం రావడానికి తొందర లేదు, మాకు ఈర్ష్య లేదని వారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఇలా వైఫల్యం చెందుతా ఉన్నారు. మీరు 6 గ్యారంటీల్లో ఏమీ చేయలేదు. మొన్న ఉద్యోగ సంఘాలను 72 మందిని పిలిపించి మేము ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ఉద్యోగులకు అందరికీ స్వాతంత్రం కేబినెట్ లో చూస్తే అదే ఉద్యోగులకు అందరికీ స్వాతంత్రం వచ్చింది, ఎప్పుడు ముఖ్యమంత్రి కలిసినోడు కాదని చెప్పారు. ముఖ్యమంత్రి గెలవకుండానే 73% ఫిట్మెంట్ వచ్చిందా? ముఖ్యమంత్రి గెలవకుండానే డిఎల్ మంజూరైనయా? ముఖ్యమంత్రి గారు గెలవకుండానే ఇంటీరియం రిలీఫ్ వచ్చిందా? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి అంశంలో మాటలకి చేతలకి పొంతన లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇయ్యగలిగితే ఇంకెక్కువ ఇవ్వండి ఉద్యోగుల సంక్షేమాన్ని చూడండి, ఉద్యోగుల్ని నిత్యం కలవండి, ఉద్యోగ సంఘాలని గౌరవంగా చేయండి. అంతేగాని గత ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసే విధంగా అక్కడ కూడా మాట్లాడడం అనేటువంటిది ఇది సరైంది కాదు. మరి క్యాబినెట్లో మేము చర్చించి చేస్తామన్నారు కదా, 4 డిఏలకు 1 డిఏ కూడా రిలీజ్ చేయలేదు. ఇలా పెన్షనర్లు ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. కారణం ఏంటంటే ఇచ్చిన హామీని అమలు చేస్తలేరు కదా. కాబట్టి ఇటువంటి చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి వచ్చింది. అడిగితే ఎదురుదాడి, అడిగితే జనరంజక పాలన పేరు, అడిగితే ప్రజాపాలన పేరు, అడిగితే ప్రజాస్వామ్యం పేరు. ఏం చేశారంటే మేము అది బద్దలు కొట్టినాం, ఇది బద్దలు కొట్టినాం, అది చేసినాం, ఇది చేసినాం. రైట్ పాపారావు గారు, ఒక సుస్థిర పాలన ప్రజలు కోరుకొని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. పదే ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పడగొడతారని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు పదే చెప్తున్నారు మాకు పడగొట్టాల్సిన అవసరం లేదని. మరోవైపు బీజేపీ నేతలు ఏక్నాథ్ షిండేలు వస్తున్నారని వాళ్ళు ఓపెన్ గా కమెంట్ చేస్తున్నారు. కానీ ఈ యాక్టివిటీని అంతా కూడా ఎట్లా చూడాలి? షార్ట్ గా చెప్పండి. ఇప్పుడు దాకా జరుగుతున్న యాక్టివిటీ మొత్తం రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఆయన కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తారని, తెలంగాణకి సంబంధించి కేసీఆర్ గారికి సంబంధించి ఏది చేసినా కానీ దానంతా పాలనా తాలూకు పలక మీద అక్షరాలు చెరిపేస్తానన్నట్లుగా బయలుదేరారు ఆయన. ఈ 3 నెలల మొత్తంలో ఆయన చేసింది ఏంటంటే విధ్వంసం. తెలంగాణలో కేసీఆర్ గారు ఏదైతే సాధించి పెట్టారో గత 10 సంవత్సరాలలో ఎన్నడూ గతంలో ఊహించినటువంటి స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఉదాహరణకి నిరంతర విద్యుత్తు, తాగునీరుకి కొరత లేని పరిస్థితి, అలాగే మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ దృష్ట్యా చూసుకున్నా, విద్యుత్ వినియోగం దృష్ట్యా చూసుకున్నా, ఏ పారామీటర్స్ దృష్ట్యా చూసుకున్నా తెలంగాణలో ఈరోజు గతంలో ఉన్న ఏ సమస్యలు లేవు. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లా ఆకలి చావులు, లేకపోతే ఈ ఉచితంగా బియ్యం అంబలి కేంద్రాలు, అలాగే రైతుల ఆత్మహత్యలు, పొలాల్లో రైతులు పాము కాట్లకు గురై చనిపోవటాలు, అర్ధరాత్రి పొలాల్లో మకాం వేయటాలు, ఇట్లాంటి అన్ని సమస్యల్ని తెలంగాణలో ఈ రోజు రూపుమాపిన తర్వాత అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకి చేతలకి ఉన్న వ్యత్యాసాన్ని కూడా చూస్తున్నారు. రోజు ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్న స్థితిని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న దేవి ప్రసాద్ గారి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.